హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు నాకు అనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో సోనీ ఐఎంఎక్స్ సెన్సర్స్ ఉన్న ఫోన్స్ పర్చేస్ చేయాలా లేదా ఎల్వైటీ సెన్సర్స్ ఉన్న ఫోన్స్ పర్చేస్ చేయాలా, అసలు ఐఎంఎక్స్ కి ఎల్వైటీ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అని చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. క్వశ్చన్స్ ని పక్కకు పెడితే ఈ వీడియో టాపిక్ నేను చేయడానికి రెండు సెన్సర్స్ నేను యూస్ చేశాను. ఐఎంఎక్స్ సెన్సర్ బడ్జెట్ లో యూస్ చేసా, ఐక్యూ నియో 9 Pro అండ్ OnePlus 12 లాంటి ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్స్ లో కూడా ఐఎంఎక్స్ సెన్సర్ యూస్ చేశాను. కానీ బడ్జెట్ లో వచ్చే 25,000లో ఉండే ఎల్వైటీ సెన్సర్స్ ని కూడా యూస్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఇప్పటి వరకు తెలిసింది సోనీ ఐఎంఎక్స్ సెన్సర్స్ ఉన్న ఫోన్ మనం పర్చేస్ చేసుకుంటే ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇప్పుడు వివో X100 Pro కానివ్వండి, OnePlus నుండి వచ్చే హై ఎండ్ ఫోన్స్ కానివ్వండి, ఐక్యూ నుంచి వచ్చే హై ఎండ్ ఫోన్స్ అన్నింటిలో కూడా సోనీ ఐఎంఎక్స్ సెన్సర్స్ మనం ఇప్పటి వరకు చూసాం. కొత్తగా ఈ ఎల్వైటీ సెన్సర్స్ ఎంట్రీ ఇచ్చినాయి. ఎల్వైటీ సెన్సర్స్ కొంతమంది బడ్జెట్ లో వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది పవర్ ఎఫిషియెంట్ అంటున్నారు, కొంతమంది లో లైట్ అంటున్నారు. మరి ఐఎంఎక్స్ సెన్సర్స్ ఇప్పటి వరకు ఏం చేసినాయి? సోనీ ఐఎంఎక్స్ అని ఉంటే చాలు ఫోన్ కొనుక్కునే వాళ్ళని, అండ్ సోనీ ఐఎంఎక్స్ ఉంది ఈ ఫోన్ కొనుక్కోండి అని చెప్పి బయట ఆఫ్లైన్ స్టోర్స్ లో ప్రమోటర్స్ ని చాలా మంది నేను చూసా. మరి ఇలాంటి ఇమేజ్ ఉన్న సోనీ ఐఎంఎక్స్ సెన్సర్స్ ని పక్కకు పెట్టి ఎల్వైటీ సెన్సర్స్ ఇప్పుడు రీసెంట్ గా OnePlus నుంచి OnePlus Nord CE4 లో, Moto Edge 50 Fusion లో, ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చాలా ఫోన్స్ లో ఈ ఎల్వైటీ సెన్సర్స్ చూస్తున్నాం. ఐఎంఎక్స్ సెన్సర్ ఉండే ప్రత్యేకతలు ఏంటి, ఎల్వైటీ సెన్సర్ ఉండే ప్రత్యేకతలు ఏంటి, రెండు సెన్సర్స్ లో ఏది గొప్ప, ఎవరు ఏ సెన్సర్ ని పర్చేస్ చేయాలని దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఈ ఎల్వైటీ సెన్సర్ అయినా ఐఎంఎక్స్ సెన్సర్ అయినా సోనీ సెమీ కండక్టర్ సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి బయటకు వస్తాయి. కానీ సోనీ ఏం ప్లాన్ చేస్తుందంటే సోనీ ఐఎంఎక్స్ మొబైల్ ఇమేజ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఐఎంఎక్స్ పేరు మీద, వీటిని 2026 అంటే 2026 సంవత్సరం నాటికి ఎల్వైటీ అనే పేరు మీద షిఫ్ట్ అయిపోవాలి అన్నట్లు చూస్తుంది. అసలు ఎందుకు ఈ మూవ్ తీసుకోవాలి అంటే ఐఎంఎక్స్ అనే సెన్సర్ పేరుతో ప్రొఫెషనల్ కెమెరాస్ ఉంటాయి అండ్ ఫోన్స్ లో కూడా ఇది ఐఎంఎక్స్ రావడం వల్ల వాళ్ళకు డిఫరెన్షియేషన్ తీసుకురావడం కోసం ఈ మొబైల్ ఇమేజ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2026 నాటికి ఎల్వైటీ కిందకి రావాలి అనేది సోనీ ముఖ్య ఉద్దేశం. కాసేపు ఇవి పక్కకు పెడదాం. అసలు ఐఎంఎక్స్ సెన్సర్స్ సోనీ ఐఎంఎక్స్ దేనికి స్పెషల్ అంటే, ఏ మ్యానుఫ్యాక్చర్ కి ఎలాంటి మెగాపిక్సెల్ తో, ఎలాంటి రెజల్యూషన్ తో, ఎలాంటి సెన్సర్ కావాలనుకున్నా కానీ వైడ్ రేంజ్ ఆఫ్ సెన్సర్స్ ఈ సోనీ ఐఎంఎక్స్ లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. రెండు అందరికి బాగా తెలిసిందే ఫ్లాగ్షిప్ ఫోన్స్. మేజర్ గా 3 క్వాలిటీస్ నాకు బాగా నచ్చుతాయి. ఒకటి సుపీరియర్ ఇమేజ్ క్వాలిటీ ఉండిద్ది. బడ్జెట్ ఫోన్స్ కి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి అదే డిఫరెన్స్. రెండు లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉండిద్ది. ఫ్లాగ్షిప్స్ తీసుకుంటే మనకు అడ్వాంటేజ్ అదే కదా, లో లైట్ లో బెటర్ షాట్స్ మనం క్యాప్చర్ చేస్తాం. 3 ఫాస్టర్ ఆటో ఫోకస్ క్యాపబిలిటీస్. ఆటో ఫోకస్ అటు షిఫ్ట్ అవుతుందా లేదా, సో ఫాస్ట్ ఆటో ఫోకస్ క్యాపబిలిటీస్ మనకి ఐఎంఎక్స్ సెన్సర్ లో ఉంటాయి. దాంతో పాటు వీడియో రికార్డింగ్ ఫీచర్స్ లైక్ 4K 60 FPS అంటే హై ఫ్రేమ్ రేట్స్ లో మనం వీడియో రికార్డ్ చేసుకునే క్యాపబిలిటీస్, స్లో మోషన్ లో డిఫరెంట్ ఫ్రేమ్స్ లో మనం వీడియో రికార్డ్ చేసుకోవడం, అడ్వాన్స్డ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అల్గోరిథమ్స్ అంటే ఇమేజ్ క్వాలిటీని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసే ఆ అల్గోరిథం కానివ్వండి, ఇమేజ్ లో ఉండే నాయిస్ ని రిడక్ట్ చేయడం, లేదా ఇమేజ్ కి సంబంధించిన డైనమిక్ రేంజ్ ని ఈవెన్ బెటర్ గా చూపించడం, ఓ ప్రాపర్ ఫోటోని స్టన్నింగ్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసే దగ్గర ఉపయోగపడుతుంది. ఈ ఆల్ టుగెదర్ బంచ్ ఆఫ్ ఫీచర్స్ మనం ఇప్పటి వరకు సోనీ ఐఎంఎక్స్ సెన్సర్స్ లో చూస్తూ వచ్చాం. అండ్ దాంతో పాటుగానే సోనీ ఎప్పటికప్పుడు వాళ్ళ ఇమేజ్ సెన్సర్స్ కి సంబంధించి కలర్స్ అయినా, ఆటో ఫోకసింగ్ అయినా, ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే రెగ్యులర్ గా అప్డేట్స్ పుష్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో ఇక్కడ వరకు ఓవరాల్ గా ఐఎంఎక్స్ సంబంధించి ప్లస్ పాయింట్లు ఎల్వైటీ ఐఏ ఆర్ షార్ట్ ఫామ్ లో ఎల్వైటీ సెన్సర్స్ గురించి మాట్లాడదాం. ఇందక్కడి నుంచి ఐఎంఎక్స్ సెన్సర్ అనగానే మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఫ్లాగ్షిప్ అనేటు మాట్లాడుకుంటున్నాం. ఐఎంఎక్స్ లో 700 సిరీస్ సెన్సర్, 800 సిరీస్ సెన్సర్, 900 సిరీస్ సెన్సర్ ఇప్పుడు రైట్ నో ఫ్లాగ్షిప్ సెన్సర్ ఉంది. సోనీ ఎల్వైటీ లో కూడా ఎల్వైటీ 500, ఎల్వైటీ 600, ఎల్వైటీ 700, ఎల్వైటీ 800, ఎల్వైటీ 900 ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ సెన్సర్స్ ఉన్నాయి. ఎల్వైటీ సెన్సర్స్ ప్రధానంగా కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అని చెప్పని పిలుస్తూ ఉంటాం. అంటే బడ్జెట్ లో కూడా ఐఎంఎక్స్ లాంటి సుపీరియర్ ఇమేజ్ క్వాలిటీని ఎల్వైటీ సెన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ట్రైలే కాదు, రియల్ లైఫ్ లో కూడా నేను చెక్ చేశాను కదా. ఇప్పటి వరకు ఎల్ఐటీ సెన్సర్స్ యూస్ చేసిన Edge 50 Fusion కానివ్వండి, Nord CE4 కానివ్వండి, ది బెస్ట్ కెమెరా శాంపిల్స్ అయితే ఇచ్చినాయి. అంతెందుకు మొన్న 17,000కి వచ్చిన G85 లో కూడా బెస్ట్ కెమెరా అవుట్పుట్ మనం చూసాం. కారణం ఎల్వైటీ సెన్సర్స్. మోర్ అఫోర్డబుల్ ప్రైస్ లో సుపీరియర్ ఇమేజ్ క్వాలిటీ ఇవ్వడానికి ఈ ఎల్వైటీ సెన్సర్స్ పెట్టిన పేరు. అండ్ వీడియో మధ్యలో వచ్చినది సారీ కంటెంట్ ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది, వర్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే మాత్రం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి 71,000 దాకా మనం రీచ్ అయ్యాము. ఇంకొక 29,000 అయితే 1,00,000 మంది సబ్స్క్రైబర్లకు అవుతాం. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు, కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాన్ఫిడెన్స్ తో వీడియోస్ చేస్తాం, మంచి క్వాలిటీ వీడియోస్ మేము తీసుకొస్తాం. సో సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆ 1 lakh లో జాయిన్ అవ్వచ్చు. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ లోపలే అన్ని ఫోన్స్ లో నాకు తెలిసి ఎల్వైటీ సెన్సర్స్ చూస్తూ ఉంటాం. అండ్ రీసెంట్ గా వచ్చిన Realme GT6 లో అండ్ OnePlus 12 లో ఫ్లాగ్షిప్ సెన్సర్ అంటే ప్రైమరీ సెన్సర్ లోనే మనకి సోనీ ఎల్వైటీ 800 సిరీస్ సెన్సర్ ని, సోనీ ఎల్వైటీ 700 సిరీస్ సెన్సర్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఈ ఎల్వైటీ సెన్సర్స్ IMX 900 సిరీస్ ఇచ్చినంత సుపీరియర్ క్వాలిటీ కాకుండా డీసెంట్ సెట్ ఆఫ్ ఇమేజ్ అవుట్పుట్ ని మనకి ఇస్తాయి. కాకపోతే మనకి ఐ ఫీస్ట్ ఆఫ్ ఇమేజ్ లో ఎందుకు కనబడుతుంది అంటే రీసెంట్ గా వచ్చే అన్ని ఫోన్స్ లో కూడా AI ని ఇంటిగ్రేట్ చేసి తీసుకొస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎల్వైటీ సెన్సర్ ఈ రెండింటి యొక్క ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి కలర్స్ ని ట్రూ కలర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. అవుట్ స్టాండింగ్ ఇమేజెస్ పర్ఫార్మ్ చేయాలనుకుంటే AI ఇంటిగ్రేషన్ తో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేస్తాయి. అలానే ఐఎంఎక్స్ సెన్సర్స్ ఉన్న అడ్వాన్స్డ్ గా ఈ ఎల్వైటీ సెన్సర్స్ ఉండలేవు. కానీ స్టిల్ ఎల్వైటీ సెన్సర్స్ ఐఎంఎక్స్ సెన్సర్స్ తో కాంపిటీషన్ గా మనకి ఇమేజ్ అవుట్పుట్ ఇవ్వగలవు. కాకపోతే ఫ్రేమ్స్ లో కానివ్వండి, లో లైట్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు ఐఎంఎక్స్ ఫ్లాగ్షిప్ సెన్సర్స్ తో కానివ్వండి, ఎల్వైటీ సెన్సర్స్ అంత అడ్వాన్స్డ్ గా కంపీట్ చేయలేదు. కానీ సాటిస్ఫాక్టరీ పాయింట్ ఏంటి, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన Nord CE4 అయినా, Edge 50 Fusion అయినా మనం అంతలా సాటిస్ఫై అవడానికి మెయిన్ రీజన్ ఒక బ్యాలెన్స్ ని ఇస్తుంది. మనం పెట్టే బడ్జెట్ కి, ఇమేజ్ అవుట్పుట్ కి మధ్యలో ఒక బ్యాలెన్స్ ని కస్టమర్ సాటిస్ఫై అలా ఇవ్వగలుగుతుంది. అక్కడ ఈ ఎల్వైటీ సెన్సర్స్ క్లిక్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఎల్వైటీ సెన్సర్స్ లో ఇమేజ్ క్వాలిటీ
కానివ్వండి, కలర్స్ కానివ్వండి, హై డైనామిక్ రేంజ్ కానివ్వండి, అండ్ లో లైట్ సెన్సిటివిటీ కానివ్వండి, ఈ 4 ప్యూర్ బ్యాలెన్స్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు LYT సెన్సర్స్ గురించి తెలుసుకున్నారు అండ్ స్టార్టింగ్ లో సోనీ IMX సెన్సర్స్ గురించి తెలుసుకున్నారు. కంక్లూజన్ ఏంటి? IMX సెన్సర్ ని పిక్ చేసుకోవాలా, LYT సెన్సర్ ని పిక్ చేసుకోవాలా? ఇక్కడ ప్రయారిటీ బేస్ మీద మారుతూ ఉంటుంది. మీ ప్రయారిటీ కనుక హైయర్ ఇమేజ్ క్వాలిటీ అండ్ ఈవెన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ నాకు కావాలి, లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా నాకు ఎక్కువ మ్యాటర్ చేస్తుంది అంటే ఆబ్వియస్ గా మీరు డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి. డబ్బు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు సోనీ IMX సెన్సర్స్ ని పిక్ చేసుకోవడమే బెస్ట్. 50,000 కంటే పైన మనం పెట్టినప్పుడే సోనీ IMX 900 సిరీస్ సెన్సర్స్ మనకు దొరుకుతుంటాయి. రియల్ ఫోటోగ్రఫీ ఫోన్ ఎలా ఉంటుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ Vivo X100 Pro తీసుకోండి. ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 80,000 రూపాయలు పెడతారు. కానీ ప్రైమరీ సెన్సర్ IMX 900 సిరీస్ సెన్సరే ఉంటుంది. రిమైనింగ్ సెన్సర్స్ వైడ్ యాంగిల్ కానివ్వండి, పెరిస్కోప్ లా కానివ్వండి, ఎక్కడైనా LYT సెన్సర్ యూస్ చేసుకోవచ్చు. కానీ మనం బడ్జెట్ ఎక్కువ పెడుతున్నప్పుడు IMX సెన్సర్ ని ప్రిఫర్ చేయడమే బెస్ట్. మాక్సిమం 40,000 రూపీస్ అరౌండ్ లో అయితే LYT 800 అయినా LYT 900 సెన్సర్స్ మనకు దొరికితే మాత్రం ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే 40,000-50,000 రూపాయల పైన మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా IMX 800, IMX 900 సిరీస్ సెన్సర్ ఉంటేనే మీకు అది వర్త్ ప్రోడక్ట్ అవుతుంది. ఇంకొక విషయం కూడా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఒక ఇమేజ్ మనకు ప్రాపర్ గా రావాలంటే అది ఫ్లాగ్షిప్ రేంజ్ అయినా మిడ్ రేంజ్ అయినా కొన్ని కీ పాయింట్స్ ఉండే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అల్టిమేట్ గా కెమెరా సెన్సర్, మనం తీసుకునే సెన్సర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 లెన్స్ క్వాలిటీ, ఎంత క్వాలిటీ ఉండనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అల్గోరిథం ఎలా ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా ప్రాపర్ గా ఉండాలి. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్. ఒక వర్డ్ లో చెప్పు, LYT నా IMX అంటే బడ్జెట్ ఎక్కువ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా IMX సెన్సర్ ని తీసుకోవడమే ట్రై చేయండి. మిడ్ రేంజ్ తీసుకుంటున్నప్పుడు LYT సెన్సర్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సోనీ IMX సెన్సర్స్ కి LYT సెన్సర్స్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఈ సెన్సర్స్ కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చి కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.